ఏమైనా పని చేస్తే తమ్ముడు తమ్ముడే పని పనే అన్నట్టుండాలి. కానీ ఎటుగుడుక ఇంతకు ముందు కలిసి తిరిగినామని ఇక మాట ఖాతరు చేయకపోతే ఎట్లుంటుంది చెప్పురి. ఆగో సరిగ్గా ఇప్పుడున్న సీఎం పరిస్థితి కూడా గట్టినే ఉన్నది అన్నట్టు. ఇనూరు రూపాయలు ఏమంటాడో. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ సారు జనాలు మంచిగా ఓట్లేస్తే సీఎం అయితే అయ్యిండు గాని ఇప్పుడు జర పరిస్థితి ఆగమాగమే ఉన్నది అనిపిస్తుంది చూస్తుంటే. ఎందుకంటే అలా పార్టీలు ఉన్నోళ్లే జర అవతల ప్రతిపక్షాలను ఎలివేట్ చేసినట్టు మాట్లాడుతుర్రంట. సారు మాట చెప్పిండు, మంచేమనుంటే మైకులో చెప్పుర్రి, చెడేమనుంటే చెవులో చెప్పుర్రి అని చెప్పిండంట. కానీ మనోళ్ళందరూ మైకులు పట్టుకొని కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ జర ఆగమాగం ఉందన్నట్టు మాట్లాడుతుర్రంట బయట. పెద్దలు ఒక మాట చెప్పారు, మంచిని మైకులో చెప్పాలి, చెడుని చెవులో చెప్పాలని. మనోళ్ళు చెడు మైక్లో చెప్తారు, మంచం వచ్చి చెవులో చెప్తారు. నువ్వు బాగా చేస్తున్నావు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు భలే ఉన్నాయని చెప్పి తలుపు మూసి నాకు చెప్తారు. బయట మైకులో మాత్రం ఎట్లా చెప్పాలో అట్లా చెప్తారు. ఇది పార్టీకి ఏమాత్రం కూడా లాభాన్ని తెచ్చిపెట్టదు. పార్టీకి తీవ్రమైన, ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది. దయచేసి సమావేశంలో ఉన్న పెద్దలందరికీ నా సూచన ఒకటే, పెద్దలు ఊరికేనే చెప్పలేదు మంచిని మైకులో చెప్పుర్రి, చెడుని చెవులో చెప్పుర్రి అని. నా సూచన కూడా, నా విజ్ఞప్తి కూడా ఒకటే, మంచిని మైక్లో చెప్పండి, చెడుని చెవులో చెప్పండి. ఆ చెడుని ఎట్లా సరిదిద్దుకోవాలనో మనం ప్రయత్నం చేద్దాం. పెద్దలందరూ కూడా నా విజ్ఞప్తి ఒకటే, నేను ఎవరిని వేరే రకంగా ఉద్దేశంతో చెప్పడం లేదు. ఇది మన అందరం కూడా ఒక అవగాహనతోని ముందుకు వెళ్లాల్సిన సందర్భం. ఇక పార్టీలో కూడా సీఎం రేవంత్ సార్ చెప్పినట్టయితే నడుస్తలేదని చెప్పబట్టే వేణు అన్న పొద్దుగాల రమ్మంటే సాయంత్రం వస్తాడని చెప్తున్నాడు. అంటే జర మాట లెక్క అయినట్టే కదా లెక్కన. తామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమో నేను ఢిల్లీ పోతే ఆయన హైదరాబాద్ వస్తాడు, నేను హైదరాబాద్ వస్తే ఆయన ఢిల్లీ పోతాడు. ఇక అటూర్కా ఇటూర్కా అయిపోయిందని చెప్పబట్టే. అయినా కూడా గిసోటి ఎన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ మన ప్రభుత్వం జనాలకైతే మంచిగా న్యాయం చేయాలి, గదైతే పక్కా జరుగుతుందని చెప్పబట్టిండు రేవంత్ సారు. చాలా మందికి బాధ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, ఆలస్యమైంది ఉంటాయి. మన హ్యూమన్ బీయింగ్స్. నాకు కూడా అసంతృప్తి ఉంటుంది ముఖ్యమంత్రి అయినాక కూడా. నేను చెప్పింది చెప్పినట్టు నడుస్తలేదనో, పొద్దుగాళ్ళు అడిగితే వేనన్న సాయంత్రం వస్తున్నాను, లేకపోతే చామల కిరణ్ రెడ్డి ఢిల్లీకి పోతే హైదరాబాద్ వచ్చినా, హైదరాబాద్ వస్తే ఢిల్లీకి పోయినాను. ఇట్లాంటివన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి పెద్ద సమస్యలు కావు. ఇది కాదు సమస్య. నాయకుడు అన్నప్పుడు జనాల దగ్గరికి పోయి పరామర్శించాలి, ఎట్లున్నారో అరుచుకోవాలి. రాహుల్ గాంధీ అసొంటోడే ప్రజల దగ్గరికి పోయి ఆపత్సోపత అడుగుతున్నాడు. మనం కూడా గట్లే పోయి అడగాలని చెప్తున్నాడు రేవంత్ సారు. ఉన్న చోటుకైతే పదవులు రావు కదా, మరి మనమే పోవాలి అని అంటున్నాడు. రేవంత్ సార్ చెప్పింది చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు అంతంతనే ఉన్నారు. ఎవరు ఏడ ఏం మాట్లాడుతారో కూడా అర్థమైతలేదు. అదంతా కాంగ్రెస్ పార్టీకి నెగిటివే అవుతుంది. రాహుల్ గాంధీ పేదోళ్ళ దగ్గరకు పోయి రోజుల కొద్దీ, నెలల కొద్దీ, వేల కిలోమీటర్లు నడుస్తుంటే మనము కూర్చున్న కాడ పదవులు రావాలంటే రావు. ఎవరికి అరాకొర ఎక్కడనో ఒక దగ్గర లక్కీ లాటరీ తగులుతుండొచ్చు. ఆ లక్కీ లాటరీ అందరికీ కామన్ గా అప్లై అవుతుంది అనుకుంటా, తప్పు. ఇక మొత్తానికి అయితే రేవంత్ సారి మాట జర లెక్క అయినట్టే అనిపిస్తున్నది కాంగ్రెస్ పార్టీలా. మరి జనాల నుంచి రియాక్షన్ కూడా గట్లున్నది. వచ్చేసారి గెలుస్తామో ఓడతామో అన్న భయం కూడా ఎమ్మెల్యేల ఎంపీలలో ఉన్నది. ఇక అందుకనే వాళ్ళు కూడా మేము ఓడిపోతామేమో అని పార్టీ గురించి నెగిటివ్ ఏమన్నా మాట్లాడుతుర్రేమో. మనం పాలిచ్చే దాన్ని బట్టే జనాల రియాక్షన్ అయినా, నాయకుల రియాక్షన్ అయినా ఎన్నో తేడా కొడుతుంది. మొత్తానికి అయితే గదేందో చూసుకోరి సారు. జర ఏమైనప్పుడు ఉన్న సంతోషం అయితే ఇప్పుడు రేవంత్ సార్ ముఖంలో అయితే కనిపిస్తలేదు. చూడాలి మరి ఎంతవరకు అవుతుందో.